అంటే వెయిట్ తగ్గడం వల్ల డైరెక్ట్‌గా దాని మీద ఇంపాక్ట్ షుగర్ మీద పడుతుందయితే. డెఫినెట్‌గా. మనం ఎప్పుడైతే బాడీ వెయిట్ 10% తగ్గామో మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గిద్ది. సో, అందువల్ల బరువు తగ్గటం అనేది అంటే దాన్ని బేసిక్‌గా హెల్తీగా తగ్గటం. కొన్నిసార్లు డయాబెటిస్ కంట్రోల్ లేక 400, 500 నుండి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. పేషెంట్ చెప్తూ ఉంటాడు, బాగా చిక్కిపోయానండి, చూసిన వాళ్ళందరికీ చాలా ఇలా అయ్యావేంటి అంటూ ఉన్నారని చెప్తారు. అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్‌తో వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. అది కాకుండా మెడికేషన్‌లో వెయిట్ తగ్గే మెడిసిన్స్ వాడుతూ డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేసి బాగా వెయిట్ తగ్గుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో డయాబెటిస్ రివర్స్ అవుతుంది. లేదంటే మెడికేషన్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోతుంది. సో, అవన్నీ సెల్ఫ్ మేనేజ్మెంట్ పేషెంట్ చేతిలో ఉంటాయి. సో, అందువల్ల మెడిసిన్స్ మనకి ఇంజెక్టబుల్స్‌లో కూడా ఇన్సులిన్స్‌లో కూడా చాలా పెన్స్ రూపంలో ఈజీగా తీసుకునే డివైసెస్, అట్లాగే ఇన్సులిన్ పంప్స్ వచ్చినాయి. అట్లాగే డయాబెటిస్‌ని మానిటరింగ్ చేసుకోవటం. ఇంతకుముందు చెక్ చేసుకోవాలంటే మనం ప్రిక్ చేయాలి, లేదంటే బ్లడ్ తీసుకోవాలి అనే భయం ఉండేది. ఇప్పుడు సీజీఎంఎస్ లాంటివి వచ్చినాయి.